జ్యోతి దర్శనం అనేది ముఖ్యంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన ఒక దివ్యమైన అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటన. ఈ దర్శనాన్ని మకర జ్యోతి దర్శనం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం వేళలో ఈ జ్యోతి దర్శనమిస్తోంది. శబరిమల ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలమేడు అనే కొండపై ఈ దివ్యమైన కాంతి 3 సార్లు వెలుగుతోంది. భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రకారం ఈ జ్యోతి రూపంలో సాక్షాత్తు అయ్యప్ప స్వామి తన భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాడు. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు 41 రోజుల పాటు కఠిన ఉపవాస నియమాలు పాటించి మకర సంక్రాంతి రోజున ఈ జ్యోతిని దర్శించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించడం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక యోగ్యత మరియు స్వామివారి అనుగ్రహం లభిస్తుందని వారు నమ్ముతారు. జ్యోతి దర్శనానికి ముందు పందల రాజవంశం నుండి తీసుకువచ్చిన పవిత్రమైన తిరువాభరణాలు అయ్యప్ప స్వామి మూలమూర్తికి అలంకరిస్తారు. ఆ అలంకరణ పూర్తయిన వెంటనే పొన్నాంబలమేడుపై జ్యోతి దర్శనమిస్తోంది. ఈ జ్యోతి దర్శనం అనేది శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం.